ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రంప్ రాత్రి ఏం ఆలోచిస్తాడో ఉదయం పూట దాన్ని అమలుపరిచేటువంటి వ్యక్తి. అలాగే గ్రీన్ కార్డు విషయాల్లో కూడా చాలా కఠినాతి కఠినంగా వ్యవహరించి మామూలు గ్రీన్ కార్డులన్నింటినీ కూడా ప్రాసెస్ను ఆపేసి గోల్డ్ కార్డు అనేటువంటి కొత్త ప్రక్రియను మొదలుపెట్టి సుమారు 47 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీ లోపల కట్టిన వాళ్ళకి గోల్డ్ కార్డు జారీ చేస్తూ మిగతా వీసాలన్నింటినీ కూడా చాలా వరకు తగ్గించి చాలా లేటుగా ప్రాసెస్ చేసుకుంటూ వీలైనంత వరకు ప్రాసెసింగ్ను ఆపడానికే ప్రయత్నం చేసిన వ్యక్తిగా ఇప్పటిదాకా మనకు తెలుసు. కానీ సడన్గా ట్రంప్లో మార్పు వచ్చింది. గ్రీన్ కార్డ్స్ కోసం అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అంటే అక్కడ ఎప్పుడో వెళ్ళారు, H1 వీసాల మీద వెళ్ళిన వాళ్ళు, మిగతా కొన్ని వీసాల మీద వెళ్ళిన వాళ్ళు, హయ్యెస్ట్ పోస్టులో ఉన్నవాళ్ళు, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిన వాళ్ళు పర్మనెంట్ సిటిజన్షిప్ కోసం గ్రీన్ కార్డ్స్ని వారు పొందడం కోసం అప్లై చేసుకున్నారు. ఈ గ్రీన్ కార్డ్స్ ప్రాసెస్ మరి ఆగిపోయిన దగ్గర నుంచి తిరిగి ప్రారంభం కావాలని, అలాగా ఎవరైతే అత్యున్నతమైన చదువులు చదివి మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరి అమెరికాలో స్థిరపడి గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు 2013 లోపల వాళ్ళు అప్పటిదాకా ఉన్న వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని సుమారుగా ఒక 11 నెలల నుంచి 15 నెలలకు పొడిగించారు. పొడిగించి వాళ్ళకి ఇంకా తొందరగా వచ్చేందుకు అవకాశాన్ని కల్పించారు. ఇది B2 B3 లోపల B2 B3కి ఇది ఎక్కువగా వర్తించేట్టుగా చేశారు. B4 ఇంతకుముందు అసలు పూర్తిగా ఆపేసినటువంటి B4 సంబంధించినటువంటి గ్రీన్ కార్డు కదలికలు కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించారు. ఇక B1 విషయం తీసుకున్నట్టయితే చాలామంది అక్కడ కుటుంబంతో సహా స్థిరపడినటువంటి వారు, కుటుంబ వీసాల కోసం అప్లై చేసుకున్నవారు, అలాగే ఏదైనా పరిశ్రమలు అక్కడ పెట్టి దాని ద్వారా అక్కడ స్థిరపడాలని కోరుకున్నటువంటి వారు, ఇలాంటి వారు కూడా B1 వీసాలకు సంబంధించిన అప్లై చేసిన వారు కూడా వారికి 23-24 సంవత్సరాలు ఉండే వాళ్ళని దాదాపు ఒక సంవత్సరం పాటు వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు దాదాపుగా తొందరగా అవకాశాలు కల్పించే పరిస్థితి తీసుకొచ్చారు. దీనివల్ల ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు తొందరగా దొరికే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ట్రంప్ ఆలోచించింది ఏమిటంటే ఉన్నతమైన విద్య చదివిన వాళ్ళు, ఉన్నతమైన పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు, ఆ దేశానికి ఎసెట్స్ వాళ్ళ వల్ల అమెరికాకి ఎక్కువగా సంపాదన వస్తుంది, ఎక్కువగా జ్ఞానం వస్తుంది, ఎక్కువగా దేశం సుసంపన్నం అవ్వడానికి, దేశం బలవంతం అవ్వడానికి వాళ్ళు ఉపయోగపడతారు. అలాంటి వాళ్ళు కావాలి దేశానికి. ఎవరైతే ఈ దేశంలో చదువుకుని ఈ దేశంలోనే ఏదైనా జాబ్ పొంది దాని మీద వచ్చిన డబ్బుతోటే చదువు పూర్తి చేసుకొని అలాగే ఈ దేశంలో స్థిరపడిపోయి ఈ దేశంలో వచ్చిన డబ్బును ఎప్పటికప్పుడు విదేశాలకు పంపించాలి, వాళ్ళ దేశానికి పంపించుకోవాలనుకునేటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు ఈ దేశం మీదనే పూర్తిగా ఆధారపడి ఈ దేశానికి ఏమీ ఇవ్వలేనట్టు వాళ్ళు అనవసరమైన వ్యక్తులు అని చెప్పి ట్రంప్ యొక్క ఆలోచన. అందుకే అలాంటి వీసాలను తగ్గిస్తూ, అలాంటి వీసాలకు ఇబ్బంది కలిగిస్తూ, అలాంటిగా వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా ఏదో ఒకటి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి గతానికి సంబంధించిన విషయాన్ని తువ్వేసి ఎక్కడో ఒకటి ఎవరో పంపించినటువంటి వార్తని వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టయితే సోషల్ మీడియాలో వాళ్ళను కూడా వెంటనే పట్టుకొని వాళ్ళ వీసాని క్యాన్సిల్ చేసి వాళ్ళ దేశానికి పంపించడం. ఇంకా వీసా ప్రాసెస్లో కూడా అలాంటి వ్యక్తులు ఎవరైతే స్టూడెంట్ వీసాలు అప్లై చేస్తున్నారో, ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో, ఎవరైతే మరి ఇక్కడికి వచ్చి స్థిరపడాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళందరినీ ప్రాసెస్ చేసుకుంటూ సోషల్ మీడియా ఖాతాలన్నీ కూడా ముందుగానే ఇవ్వాలని వాటి ఓపెన్ చేసి వాటిలో ఎక్కడో ఒక చిన్న తప్పును పట్టుకొని వాళ్ళని మరి రానివ్వకుండా చేయటం. ఆల్రెడీ దేశంలోకి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు చిన్న చిన్న తప్పులు ఏదైనా చేస్తే కూడా, ఏదైనా వారు ట్రాఫిక్ లోపల నియంత్రణ కూడా ఏదైనా చిన్న తప్పు చేసినా ఫైన్ కట్టినా, లేక ఆ దేశాన్ని కించపరిచేట్టు కానీ, లేక ఆ దేశానికి సంబంధించిన మిత్ర దేశాలను ఎక్కడైనా కించపరిచేట్టు కానీ ఒక చిన్న తప్పు జరిగినా, ఏది దొరికినా వెంటనే వాళ్ళని వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసి వాళ్ళను వాళ్ళ దేశాలకు పంపించేట్టు ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల్లో ఈ మంచి న్యూస్ ఇప్పుడు ఏంటంటే B2 B3 వీసాలను మళ్ళీ సమయాన్ని కూడా ఎక్కువ పెంచి, అంటే గతంలో 2013 లోపల ఉండేటువంటి 2013 ఎండింగ్ దాకా 2014 వరకు తీసుకురావడం, అలాగే మరి B1 వీసాలకు సంబంధించిన వాళ్ళని ఒక సంవత్సరం దాదాపుగా ముందుకు తీసుకొచ్చేసి వాళ్ళు 2024లోకి వాళ్ళకి ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి కూడా ఇచ్చేట్టు పరిస్థితి ఏర్పాటు చేయడం, ఇలాంటి కొన్ని అవకాశాలను పెంపొందించడం ద్వారా కొంతమంది అయినా
అక్కడికి వెళ్ళిన వాళ్ళలో నిజాయితీగా పనిచేస్తూ చాలా సంవత్సరాల నుంచి ఈ పర్మనెంట్ వీసా కోసం, గ్రీన్ కార్డు కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. గ్రీన్ కార్డు తొందరగా వస్తుంది. అమెరికాలో స్థిరపడగలిగే అవకాశాలు ఏర్పడతాయి. ట్రంప్‌లో కూడా మార్పు వస్తుంది. మనకి ఇక భయం లేదు. మనకి ఖచ్చితంగా మనం అమెరికాలో ఉండిపోవచ్చు. మన జాబ్‌కి ఏ రకమైన ఇబ్బంది లేదు. మన జీవితం లోపల మనం హాయిగా ఉంటాము. మనం నిర్భయంగా పనిచేసుకోగలం అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడే పరిస్థితులు ఈ కొత్తగా బీ2, బీ3 వీసాలకి మోక్షం కలిగించడం, కొంచెం దాన్ని ఫార్వర్డ్ చేయడం ముందుకి, అలాగే బీ1 వీసాల్ని ఇంకా చాలా ఎక్కువగా ముందుకు తీసుకురావడం, అలాగే ఆపేసిన బీ4 వీసాలని తిరిగి పునరుద్ధరించడం, ఇలాంటివన్నీ కూడా అమెరికాలో ఉన్నటువంటి భారతీయులకి ఒక రకమైన నమ్మకం, విశ్వాసం. ఆ మధ్య ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎప్పుడు వెళ్ళిపోతావో మనం ఈ దేశాన్ని వదిలిపెట్టి, మనకి ఎక్కడ ఇబ్బంది కలిగిస్తారో, అసలు భారతీయులు ఇక్కడ ఉండగలుగుతారా, పూర్తిగా విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా, ఈ దేశం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మేము వచ్చి ఇన్నేళ్ల నుంచి మేము ఇక్కడ స్థిరపడ్డామే, మన జీవితం ఏమైపోతుందో అని భయపడ్డ వాళ్ళందరికీ కూడా ఒక నిర్భయంగా ఉండేటట్టుగా, ఒక నిశ్చయంగా ఉండేటట్టుగా ఈ దేశంలో ఇంకా నాకు అవకాశం ఉంది. ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం ద్వారా తొందరగా నాకు గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంది. నేను ఇక్కడ పర్మనెంట్‌గా ఉండిపోతాను. ఈ దేశ పౌరుడిగా కూడా నేను ఉండిపోతాను అన్న ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ కొత్తగా గ్రీన్ కార్డుల యొక్క మోక్షం కొంచెం కదలికలు ముందుకు తీసుకురావడం వల్ల ఆ రకమైనటువంటి ఒక మంచి అవకాశంగా భావిస్తూ కొంత నిర్భయంగా, నిశ్చలంగా ఉండడానికి మరి కొంతమందికైనా అవకాశం కల్పించబడిందని చెప్పుకోక తప్పదు.